అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫిబ్రవరి మార్చ్ టైం దేనికి అంటే ఎగ్జామ్స్ ఎవరికి? పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కష్టపడుతూనే ఉంటారు. 10th పాస్ అవ్వరా నీ లైఫ్ సెట్, ఇంటర్ పాస్ అవ్వ నీ లైఫ్ సెట్ అంటుంటారు. అసలు ఎగ్జామ్స్ అనగానే ఫోబియా చాలా మందికి వస్తుంది. ఎంత బాగా ప్రిపేర్ అయినా ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే మర్చిపోతారు. ఇంకొంతమంది బాగా రాసినా నేను బాగా రాయలేదేమో అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు, రిజల్ట్కి ముందే సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఈ ఎగ్జామ్ ఫోబియా ఎలా పోగొట్టుకోవాలి? ఫోబియా లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి? పేరెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి పిల్లల్ని భయపెట్టకుండా నీట్గా ఎగ్జామ్స్ రాయనిచ్చేలాగా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గంపా నాగేశ్వరరావు గారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? ఈ టాపిక్ నాకు అన్నం పెట్టే టాపిక్. ఈ టాపిక్ నేను చెప్తే ఇంకా నన్ను ఎవరు పిలుస్తారా కాలేజీలకు? సార్ మా వాళ్ళకి పాపం ఎగ్జామ్స్ కదా సార్ కొంచెం. నేను నా లైఫ్లో బోల్డన్ డబ్బు సంపాదించుకున్న కాలేజీ ద్వారా ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైతే వీడియో చూస్తున్నారో కాలేజీ వాళ్ళు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, పేరెంట్స్ కానీ, దయచేసి పెద్ద స్క్రీన్ మీద పిల్లలందరూ చూపించండి. ఐ విల్ గివ్ మై లైఫ్ టైమ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇవి నేను మొత్తం అమ్ముకుంటా ఉంటాను. ఈరోజు ఫ్రీగా మొత్తం చెప్తాను. ఐ డ్రీమ్ ద్వారా లక్షలాది మందికి వెళ్ళిపోయి, ఎవరికైనా వెళ్ళిపోయి. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ మై. నా భోజనం నేనైతే చాలా కష్టపడి నేర్చుకుందంతా చెప్పేస్తాను. నా స్టూడెంట్స్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, టాప్ మోస్ట్ జడ్జిలు ఉన్నారు. ఎక్కడెక్కడ క్లాస్ 1, క్లాస్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎన్ని ఉన్నారు తెలుసా? అంతమంది ఉన్నారు. అందరు ఉన్నారు. కొంతమంది జాబ్స్ వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నారు. అవన్నీ ఎలా అయ్యారు, ఎలా చదువుకున్నారు? అమెరికా వెళ్తే నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, గడవడానికి వచ్చారని చెప్పాను. ఇలాగా ఎంత టాప్ ఎలా అయ్యారు ఇవన్నీ చెప్తాను నేను. చాలా సింపుల్ టెక్నాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ ఫియర్ మాట్లాడుకుందాం, ఎలా చదువుకోవాలో మాట్లాడుకుందాం. ఎగ్జామినేషన్ రేపనగా ఈ రోజు నైట్ అవుట్ చేయరాదు. నెంబర్ 1. చాలా మంది నైట్ అవుట్ చేస్తూ ఉంటారు. నో, నైట్ అవుట్ చేయొద్దు. తొందర పడుకోండి. 9 గంటలు పడుకోండి, 8 గంటలు పడుకోండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు లేవండి. మీ బాడీ అలారం లేపేస్తుంటుంది. 4 లేవండి, 5 లేవండి, 3 లేవండి. లేచిన తర్వాత కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి, దాదాపు నిద్రలో చదువుకోవద్దు, రాదు. కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి, ఎక్సర్సైజ్ లేకంటే అమ్మాయిలు అయితే స్కిప్పింగ్, అబ్బాయిలు అయితే జాగింగ్ ఏదో చేసేసి, లేదా మీ బాత్రూమ్కి వెళ్ళి అని చేసేసి చదువుకోవడం మొదలుపెట్టండి. రివ్యూ, చదువుకోవడం అంటే చదువుకోండి. రివ్యూ ఏమైంది మొత్తం చూడాలి, బుక్ అంతా చూడాలి. మీరు రాసుకున్న నోట్స్ అని చూసుకోవాలి. ఇది దిస్ వన్, ఎస్ రైట్. మీరు మాట్లాడుకోండి పర్లేదు, మీరు మాట్లాడుకోండి పర్లేదు. ఓకే, దిస్ వన్, అర్రే దిస్ వన్ ఇస్ దేర్. ఇలా చూసుకోండి మొత్తం. అన్నీ చూసుకోవాలి. 2 గంటలు చూసుకోండి హ్యాపీగా. 2 గంటలు చూసుకొని స్నానం చేసేసి అని చేసి 1 అవర్ ఎగ్జామ్ ముందు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అమ్మా. ఎగ్జాంపుల్ 9 o'clock ఎగ్జామ్ ఉంది అనుకో, 8 o'clock నుంచి ఎవరితో మాట్లాడదు, ఎవరితో కళ్ళలో కలిపెట్టి చూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఎందుకండి సార్ కళ్ళల్లో కళ్ళబెట్టి చూడ? మీ థాట్స్ విల్ చేంజ్. ఓకే, ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ మనమే ఉండాలి. మనమే ఆ ప్రపంచంలో మార్నింగ్ రివ్యూ ప్రపంచంలో ఉండేది. ఎవరితో మాట్లాడమనుకోండి, డిస్కషన్ డిబేట్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ డిబేట్ అయిపోతుంది, మన థాట్స్ ఇక్కడ వెళ్ళిపోతుంటాయి. మాట్లాడదు కూడా. 1 hour ముందు మాట్లాడుకోండి. ఒక 1 hour ముందు కంట్రోల్ చేసుకోవాలి. 1 hour 100%. ఈ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా, 1 year మొత్తము సెంటర్ తీసుకెళ్లారు ఎగ్జామ్కు. 1 week మాత్రం స్కూటర్ మీదనో బండి మీద తీసుకెళ్తా ఉంటారు. వీడు ఇయర్ మొత్తం చదవడమ్మా, అప్పుడు బుక్ పట్టుకుంటాడు. దేని మీద? స్కూటర్ మీద. ఆగు డాడీ, స్లో డాడీ అంటే కాస్లా కాదు, ఏం కాదు. అసలు చదవద్దు. 1 hour ముందు చదవద్దు. 1 hour ముందు మాట్లాడద్దు. 1 hour ముందు కళ్ళ కలిపెట్టి చూడొద్దు. హాల్ టికెట్ తీసుకోవాలి, ఎక్స్ట్రా పెన్నులు పెట్టుకొని అన్నీ పెట్టుకోవాలి. మీరు భగవంతుడు నమస్కారం పెట్టుకొని హ్యాపీగా పెద్ద స్మైల్ పెట్టుకోవాలి. పెద్ద స్మైల్. అలా ఎగ్జామినేషన్కి వెళ్ళిపోగానే ఫ్రెండ్స్ కలుస్తారమ్మా. ఏరో అన్ని చదివా అంటే చదివాను. అరే 4 లెసన్ చదివానండి, 4 లెసన్ అదే ఇంపార్టెంట్ అని చెప్పాడు సార్ అంటాడు. ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఎక్కడ వెళ్ళిపోయింది? భయం వేస్తుంది. ఇంకా 4 లెసన్ నేను చదవలేదు. ఏంట్రా క్వశ్చన్ అంటాడు. అదే క్వశ్చన్ నాకు రాదు అంటాడు. ఇప్పుడు ఏమైంది సార్, వచ్చినన్ని మర్చిపోతాం. అందుకని ఎవరితో మాట్లాడకూడదు. గట్టిగా మాట్లాడేసాడు అనుకో, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్టేట్ ర్యాంక్, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అని వెళ్ళిపోవాలి. ఎక్స్పెక్టింగ్ స్టేట్ ర్యాంకే, డైరెక్ట్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి క్లాస్లో మనం ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత కూర్చునే పద్ధతి ఎడమకాలి మడమ కుడి తోడ కింద కూర్చుని చాలా బాగుంటుంది. ఎడమకాలి మడమ కుడి తోడ కింద పెట్టుకొని కూర్చొని చాలా బాగుంటుంది. వీళ్ళుంటే పార్టిసిపేట్ చేయడం లేకుండా లేదు. ఓకే, మీకు క్వశ్చన్ పేపర్ తీసుకోండి. ఆన్సర్ పేపర్ ఫస్ట్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ తీసుకోగానే పెద్ద స్మైల్ పెట్టుకోవాలి. రాగానే క్వశ్చన్ పేపర్ అమ్మా అందరు రాయడం మొదలు పెడతారు. నో, అన్నీ చదవాలి. ఆల్ క్వశ్చన్స్ ప్లీజ్ రీడ్. ఫస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ రాయొద్దు. రాయొద్దు, అన్ని క్వశ్చన్స్ చదవాలి. ఈ అన్నింటిలో 18వ క్వశ్చన్ బాగుంది అనుకో, అదే రాయాలి. 8వ క్వశ్చన్ అదే రాయాలి. మీరు ఉన్నది రాయొద్దు. ఫస్ట్ మనం ఏం చేస్తాము, స్టార్టింగ్ నుంచి రాసి టెన్షన్ పడుతూ ఉంటారు. కాదు, అన్ని చదివారు, ఏది బాగుందో రాయాలి. మీరు బాగా వచ్చింది రాయడం వల్ల ఏమైందంటే ఆ టైంలో
మీ పీస్ఫుల్ మైండ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, రాయాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. అలా రాస్తూ రాస్తూ వెళ్ళిపోవాలి. ఒక్కో క్వశ్చన్ రాయాలి. ఏదైనా రాంది కూడా గుర్తొస్తాం ఆ టైంలో. ఓకే. టెన్షన్ పడితే రాంది గుర్తురాదు. ఉన్నది మర్చిపోతుంది. ఎంతోమంది చదువుకునేంత వరకు గుర్తుంటుంది, క్లాస్లో గుర్తుంటుంది, ఇంట్లో గుర్తుంటుంది, ఎగ్జామ్లో గుర్తురాదు. ఎగ్జామ్ తర్వాత గుర్తొస్తుంది. అవును. ఏం లాభము ఎగ్జామ్ తర్వాత గుర్తొస్తాయి? అందుకోసమే ఆ టైంలో టెన్షన్ పడతారు కదా, మర్చిపోతారు. అసలు టెన్షన్ పడద్దు. ఓకే. ఎస్. ఆ 18లో ఒకటి వస్తే ఆ ఒకటే రాయండి. రెండో క్వశ్చన్ రాదు, నేను అడితే కదా. మూడో క్వశ్చన్, ఇది ఒకటో పోర్షన్ ఏమో 4 వచ్చు, 5 వచ్చు, 6 ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇలా 4 మాట్లాడొద్దు అసహ్యంగా. ఓకే. అలా దానికి క్వశ్చన్ పేపర్ చూస్తుండాలి. అప్పుడు ఎప్పుడైతే పీస్ఫుల్ మైండ్ ఉందో మొత్తం గుర్తొస్తాము. సార్ చెప్పిన లెసను, లెక్చర్ చెప్పిన లెసను, మేడం చెప్పిన లెసన్ అన్నీ గుర్తొస్తుంటుంది. ఎందుకంటే మరవడం చాలా కష్టం, గుర్తుంచుకోవడం చాలా సులభం. మళ్ళీ చెప్తున్నా, చాలా కష్టం. మరవడం చాలా కష్టం అమ్మా. ఓకే. యూ కాంట్ ఫర్గెట్. మీ అమ్మ పేరు మర్చిపోయారా? మర్చిపోలేదు. నాన్న పేరు, గుర్తు అమ్మమ్మ పేరు, గుర్తుంది. నాన్న పేరు, మీ ఇంటికి పోకుండా పక్కింటికి వెళ్ళారు మీరు మర్చిపోయి. లేదు సార్. మర్చిపోతే పక్కింటికి వెళ్ళాలి కదా, ఇది మా ఇల్లు అనాలి కదా. మర్చిపోము, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. గుర్తుంచుకోవడం చాలా సులభం. మనం ఏమనుకుంటాం మర్చిపోవడం చాలా కష్టం అనుకుంటారు. నాన్సెన్స్. మర్చిపోవడం చాలా కష్టం. మర్చిపోవడం ఈజీ కదా సార్, బేసిక్ గా చదువుకున్నది అయితే చాలా వెంటనే కష్టం అమ్మా, మర్చిపోతాం. మర్చిపోలేమమ్మా అసలు. ఓకే. ఇది మర్చిపోద్దని కూడా అదే గుర్తొస్తుంది. ఓకే, మర్చిపోవడం చాలా కష్టం, గుర్తుంచుకోవడం చాలా సులభం. ఇది నా డైలాగ్ చాలా మందికి అర్థం కావట్లేదు, చెప్తాను అర్థం చేసుకోండి. మీకు అన్ని గుర్తున్నాయండి. మీ పేరు గుర్తుంది, 7th క్లాస్ టీచర్ పేరు కూడా గుర్తుంది. ఇంకా అవును. మీకు మంచి గుడ్ టీచర్ల పేరు గుర్తున్నాయి. చిన్నప్పుడు ఫ్రెండ్స్, మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కనపడిన ఫ్రెండ్స్ కూడా గుర్తున్నారు. కళ్ళ మూసుకుంటే వాళ్ళు కనిపిస్తారు కూడా. ఓకే. 10 years అయి మీరు కలవకాలను అయినా గుర్తుంటుంది. అంటే మర్చిపోవడం అంత ఈజీ కాదు, మర్చిపోవడం అంత ఈజీ కాదు, అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ రాసినప్పుడు రాని క్వశ్చన్స్ గుర్తొస్తాయి. ఎట్లా గుర్తొస్తాయి తెలుసా? ఆ రోజు మ్యామ్ ఏం చెప్పింది, ఆ రోజు సార్ ఏం చెప్పింది కాస్త మీరు ఆలోచిస్తే అన్నీ గుర్తొస్తాయి. ఎక్కడ పోవు, అన్నీ ఉంటాయి ఇక్కడ. న్యూరాన్స్ ఎక్కడ దాచి ఉంటాయి. పీస్ఫుల్ మైండ్ ఉంటే బయటకు వస్తుంది, టెన్షన్ ఉంటే బయటకు రాదు. ఓకే. అందుకనే టెన్షన్ పడ్డ వాళ్ళు ఎగ్జామ్ తర్వాత గుర్తొస్తాయి వాళ్ళకు. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏంది, ఈ మొత్తం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్వశ్చన్కు చదువుకున్న తర్వాత ఆన్సర్కి మధ్యలో ఆన్సర్ మధ్యలో చిన్న గ్యాప్ వదిలిపెట్టాలి. ఓకే. చాలామంది ఏం చేస్తారు, ఇరికిచ్చి రాస్తారు. ఎన్నంటే అడిషన్స్ ఇస్తారు. ఓకే, కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టి రాయండి. రాలేదనుకో, అసలు రాలేదనుకో, లాస్ట్కి ఆలోచించి దాని గురించి. ఓకే. లాస్ట్కి ఆలోచించి ముందు అలా వచ్చింది రాసేసేయాలి. రాసిన తర్వాత టైం లాస్ట్ 3 గంటల టైం వరకు కూర్చోవాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు. 2:30కి రాలేదని వెళ్ళిపోతారు. ఏమో కూర్చున్నప్పుడు ఏమైనా గుర్తొస్తుంది కదా, కాబట్టి కూర్చోవాలి. లాస్ట్గా క్వశ్చన్ ఆన్సర్ పేపర్ వచ్చేసి, సార్ థ్యాంక్స్ ఫర్ నైస్ ఇన్విలేషన్ సార్, అలా నైస్ ఇన్విలేషన్. ఆవిడకి ఎవరు థ్యాంక్స్ చెప్పరు, మన స్టూడెంట్ చెప్తారు ఈరోజు నుంచి. చెప్పేది అంటాడు, ఎస్ సార్ అని వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయే ముందు బయట స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. అరే నువ్వేం రాసినవురా, నువ్వేం రాసినవురా అంటే ఏం రాసినవురా నువ్వు, A+B ఏం రాసినావు, నేను రాసిన రా A-B 2 అరే అది తప్పుడు అంటాడు. A+B A²+B 2AB వాడు ఏదో చెప్తాడు, అది తప్పుడు అంటాడు. ఇది ఎక్కడ పడుతుంది చెప్పండి? టెన్షన్ అయింది. నెక్స్ట్ ఎగ్జామే పడుతుంది. వాడికి నిద్ర ఉండదు, ఇంకా ఆకలి ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఏం చెప్పాలి, అన్నీ రాశాను బాస్, నేను స్టేట్ ర్యాంక్ ఎక్స్పీరియన్స్. నీది కాలేజీ ఫస్ట్ కదా, నాది స్టేట్ ఫస్ట్ అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేయాలి. మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే భోజనం చేసి ఒక 1 hour ఏం చదవద్దు, ఏం చేయదు, అమ్మతో నాన్నతో మాట్లాడి, నాన్న ఇంట్లో ఉండి అనుకోండి, అమ్మతో మాట్లాడి పడుకోమని చెప్తున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ టు స్లీప్. 1 గంటన్నర పడుకోండి హ్యాపీగా. వీలుంటే 2 గంటలు పడుకో, నో ప్రాబ్లం. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనరా సార్? కాదు, నేను చెప్తాను. ఎందుకంటే మనం నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటారు. ఎగ్జామ్ అప్పుడు స్ట్రెస్ కొద్దిగా పడి ఉంటాడు, గుడ్ స్ట్రెస్ పడి ఉంటారు. ఇంటికి వచ్చి భోజనం చేసి 1 hour తర్వాత కొద్దిగా పడుకొని 90 minutes పడుకొని, 60 minutes 30 minutes, కొంతమందికి ఓ రకంగా ఉంటుంది. పేరెంట్స్ అసలు ఒప్పుకోరు కదా, అందుకని పేరెంట్స్ తినాలని చెప్పాను కదా ఈ వీడియో మొత్తం. పడుకోరని చెప్పాలి ఇప్పుడు ఈ వీడియో తర్వాత. పడుకున్న తర్వాత లేచి బ్రష్ చేసుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 4 అయినప్పుడు 2 పడుకున్నారు, 4కి లేచారు, 3కి పడుకున్నారు, 4:30కి లేచారు, 3కి పడుకున్నారు, 4కి లేచారు, 2:30కి పడుకున్నారు, 2:30 3:30 లేచారు, ఏదో గంటన్నర బ్రష్ చేసుకోవాలి. ఎందుకు బ్రష్ చేసుకోవాలా? చిన్నప్పటి నుంచి మీకు నాకు అందరికి ఏం అలవాటు అంటే, బ్రష్ చేసుకోగానే ఒక కొత్త రోజు స్టార్ట్ అయినట్టు మన మైండ్లో ట్యూన్ చేసి పెట్టుకున్నాం. ఈ 4 o'clock మధ్యాహ్నం 4 o'clock కూడా బ్రష్ చేసుకోవాలి తినం. ఇది చాలా మంది తెలియదు టెక్నిక్ ఇది. అప్పుడు దట్ పర్సన్ ఫీల్ వెరీ లైట్గా హ్యాపీ ఫీల్ అవుతాడు. అలా అమ్మ కాఫీ టీ ఇస్తుంది, లేకుంటే పాలు తాగేసి మళ్ళీ ప్రిపేర్ అవుతుండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరితో మాట్లాడద్దు. నెంబర్ 1
కామ్గా ఉండాలి 1 అవర్ ముందు ఎగ్జామినేషన్ 1 అవర్ ముందు కామ్గా ఉండాలి, ఎవరితో మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు. ఐ టు ఐ కాంటాక్ట్ ఐ నో ఐ టు కాంటాక్ట్ ఉండద్దు. స్కూటర్ మీద వెళ్తే బుక్స్ ఓపెన్ చేయొద్దు, బుక్స్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోవాలి, ఎక్స్ట్రా పెన్లు పెట్టుకోవాలి, హాల్ టికెట్ పెట్టుకోవాలి, నైస్గా వెళ్ళిపోవాలి, పెద్ద స్మైల్ పెట్టుకోవాలి. పెద్ద స్మైల్ పెట్టుకున్నప్పుడు సెరిటోన్ పనిచేస్తుంటుంది. సెరిటోన్ పనిచేసేప్పుడు అన్ని గుర్తొస్తుంటాయి, ఓకే కార్టిజాల్ పనిచేసేప్పుడు గుర్తురావు, తర్వాత గుర్తొస్తుంటుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనము పిల్లల మీకు కోసం. ఎవరికైనా చెప్పండి, తీయండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలా చదువుకోవాలి, ఓకే అది ఇంపార్టెంట్. ఎలా చదువుకోవాలి ఇంతకుముందు చెప్పింది, ఎగ్జామ్ ఎగ్జామ్కి. ముందు ఎలా ఉండాలి, ఓకే ఎలా చదువుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, మా పేరెంట్స్ ర్యాగింగ్ ఉంటుంది. రే చదువుకోరా బేసికరా, నీ లైఫ్ వేసరా, నువ్వు ఎందుకు పనికి రావరా, నువ్వు చదువుకోకుండా ఇంతేరా, నేను అలా చేశాను ఇలా చేశాను, నువ్వు నీ మొహం అట్లేందిరా, నీ ఎంతేరా, నీ బతికింతేరా, నీకు లెక్కలు రావరా, నీకు సైన్స్ రాదురా, నువ్వు డాక్టర్ అవుతావరా, నువ్వు ఇంజనీర్ అవుతావు, నీకు అర్థం కాదురా అని. ఇన్ని రోజులు ఏం చేసావు, ఈ రోజు చదువుతున్నావు. అమ్మా ఇలా అన్న నిజమవుతుంది. తండ్రి నువ్వు అలా తిడుతూ ఉంటే అది నిజమవుతుంది. నెవర్ సే లైక్ దట్, దిస్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడు కూడా అలా అనకూడదు. ఏమనాలి, వద్దు. అన్న చదువుకోండి అంతేగాని ఇలా నాన్ స్టాప్ తిట్టారనుకోండి, చదువుకోడు, ఇదే తిరుగుతూ ఉంటుంది, రాంగ్ ట్రాక్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా శాపనార్థాలు పెట్టద్దు, దీవించాలి కానీ పేరెంట్స్ శాపనార్థాలు పెట్టద్దు. ఓకే ఓ మాట మాట్లాడు, గట్టిగా మాట్లాడు, కానీ నీతో పనికి రాదు, నీ పుట్టడం వేస్ట్, నేను ఇంత ఖర్చు పెట్టాను ఇలా అనకుండా అబ్బాయికి అమ్మాయికి ఏం కావాలో మనం ఇస్తూ ఫెసిలిటీస్ ఇస్తుండాలి. ఎలా చదువుకోవాలో చెప్తాను. ఓకే లీడ్ బై ఎగ్జాంపుల్, ఈ పవర్ఫుల్ సూత్రం అమ్మ. లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే ఇంట్లో పేరెంట్ ఎలా ఉంటే పిల్లలు అలాగుంటారు, కొత్తగా రారు. ఓకే నాన్న ఎలా ఉంటే పిల్లలు అలాగుంటారు, కొత్తగా రారు. అమ్మ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అమ్మకు ప్రేమనే తెలుసు, మెయిన్గా ఏదైనా చూసుకుంటూ ఉంటుంది. నాన్న అమ్మ ఒకటే పార్టీ ఉండాలి. ఓకే ఒకవేళ నాన్న గట్టిగా తిట్టాడు అనుకోండి, వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళనియద్దు. వెళ్తే గోండ్ అపాలజీ నాన్న అని చెప్పాలి. ఆ ఇద్దరి మధ్యలో యూనిటీ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే నేను ఎందుకు తిడతారండి, ఆ బాబుని ఎందుకు తిడతారంటే మనకి ఓహో నాన్న తిట్టేప్పుడు అమ్మ దానికి వెళ్ళాలి, అమ్మ తిట్టినప్పుడు నాన్న దానికి వెళ్ళాలి. దేర్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, అలా ఉండకూడదు. నాన్న ఇద్దరు ఒకటే ఉండాలి. కావాలంటే పిల్లలు లేనప్పుడు తిట్టుకోండి, కావాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ పిల్లల ముందు గొడవ పడరాదు, పిల్లల ముందు తిట్టరాదు, పిల్లల ముందు భార్య భర్తలు కొట్టుకోరాదు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ డివియేషన్ అయిపోతుంది. ఓకే ఎట్లా ఉండాలి లీడ్ బై ఎగ్జాంపుల్ అని తెలుసా? అరే మార్నింగ్ లేచి చదువుకోరా అని చెప్పారు, ఓకే డాడీ అంటాడు. మా ఊర్లో ఓకే నాన్న అంటారు, అక్కడ ఏమంటారు తెలియదు. ఓకే ఎన్ని గంటలకు ఏమని చెప్పారు, 6 అని చెప్పారు అనుకోండి, 5:55కి నాన్నగారు కూర్చోవాలి సోఫాలో. దిస్ వై లీడ్ బై ఎగ్జాంపుల్. ఓకే 6 లేవన్నారు కదా, నువ్వు 5:55 కూర్చోవాలి. అప్పుడు లేస్తాడు, బాబు ఒరి టైగర్ లేచి ఉండరు. సో ఇలా ఎలా ఉంటుందమ్మా అంటే, ఇది చేయనందుకే పిల్లలకు చదువు మీద ఆసక్తి ఉండదు. మీరు 2 days అలా కూర్చున్నారు అనుకోండి, మీ అమ్మాయి కన్నా ముందు, థర్డ్ డే ఏమంటారు తెలుసా, మీ అమ్మాయి నాన్న నైట్ టైం లేట్ వస్తున్నావు, పడుకోను, ఎందుకు మార్నింగ్ లేచావు నాన్న, చదువుకుంటున్నా, యూ గోంట్ స్లీప్ అని చెప్తారు, గోంట్ టేక్ రెస్ట్ అంటారు. అది వాళ్ళు అంటారు, థర్డ్ డే అంటారు, ఫోర్త్ డే అంటారు. ఫస్ట్ డే కనుక మీరు లేవలేదు అనుకోండి, వాళ్ళు ఏమని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఎలా ఇస్తారు తెలుసా అని, పిల్లలు అలారం పెట్టుకుంటారు. బైబిల్ ఏం మా నాన్నగారు 5 అని చెప్పారు కదా, అలారం పెట్టుకుంటాడు. అలారం ట్రర్ సౌండ్ వస్తుంది, నన్ను కొడతాడు, గంట చేసి బుక్ తీస్తాడు, ఇలా కళ్ళు తెరవడం మర్చిపోతాడు. అయ్యో కళ్ళు తెరవాలి కదా అని కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచిన తర్వాత బుక్ చూస్తాడు, ఏ బుక్ ఉల్టా ఉంది, ఇలా పట్టుకుంటాడు. ఎందుకు బెడ్ మీద ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న కోసం చదువుతుంది కదా, ఇలా తీసి అటు ఇటు చూసి ఇక్కడ వేసుకుంటాడు. బహుశా గుర్తొచ్చింది అనుకుంటాను. ఎవరిని చీట్ చేస్తున్నారు పిల్లలు, ఎందుకు ఎవరి కోసం చదువుతున్నారు కదా, నాట్ లైక్ దాట్. దానికోసం ఒక మెథడ్, పవర్ఫుల్ సైంటిఫిక్ మెథడ్ అమ్మ. ఇలా చదువుకుంటే 100% వాళ్ళు ఐఐటీఎన్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు ఎవరైనా అవుతారు. ఎంతోమంది ఐఏఎస్లు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి చూడండి, నా గురించి మాట్లాడేవాళ్ళు. నేను ఇలా జడ్జీలు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, నేను చెప్పిన క్లాసుతో ఇలా మారారు. ఓకే సో మార్నింగ్ 4 గంటలకు లేవాలి, 3 గంటలకు లేవాలి, 2 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి అని చెప్పాను. లేవాలి. లేవండి. కొంతమందికి మార్నింగ్ లేచి అలవాటు ఉంది, కొంతమందికి ఈవినింగ్ లేచి అలవాటు ఉంది, లేట్ లేచి అలవాటు ఉంది. ఒక స్టూడెంట్ ఉండమ్మా, ఇప్పుడు ఇక్కడ పెద్ద కామర్స్ కాలేజ్ పెట్టాడు, పేరు చెప్తే బాగుండు, అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కాబట్టి, ఆయన CA, CMA, CWA 3 చేశాడు. టాప్ కాలేజ్, వన్ ఆఫ్ ది కుక్కటపల్లి ఏరియాలో #1, 4-5 లక్షలు తీసుకొని ఈజ్ మై స్టూడెంట్. యూస్ టు వేకప్ ఎట్ 2 o'clock.
ఓకే. ఫస్ట్ టైం అడిగాడు, సార్ నేను 2కి మెలకు వస్తుంది సార్, చదువుకొని చెప్పిన. వద్దంటారు సార్ మార్నింగ్ 11. నో, యూ స్టడీ వెన్ ఎవర్ యువర్ బెస్ట్ టైం చదువు. 2 నుంచి 7 వరకు 7 పడుకుంటాను నేను. ఓకే. ఇలా అందరికి చెప్తలేను, ఆయనకి అదే కంఫర్టబుల్ టైం. ప్రతి ఒక్క మనిషికి ప్రతి బాడీకి ఒక కంఫర్టబుల్ టైం ఉంటుంది. బలవంతంగా లేచి ఏదో టైము ఆ టైము ఈ టైం బ్రహ్మముహూర్తం అయితే కావచ్చు, అది మంచిదే, కానీ నువ్వు నీ కంఫర్టబుల్ టైం లేవండి. ఓకే. ఇప్పుడు నైట్ మొత్తం పడుకుంటాడు, మా నైట్ మొత్తం నిద్రపోడు ఉంటాడు, మళ్ళీ మార్నింగ్ నిద్ర లేకుండా చేస్తే వానికి ఎట్లా డే మొత్తం డల్ ఉంటాడు కదా. నీ కంఫర్టబుల్ టైం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తున్నా, 5:30కి లేచా అనుకుందాం, 5:30 లేవు. ఇంకా కరెక్ట్ చెప్పాలన్నా 6 కంటే ముందు కాదు, సూర్యుని కంటే ముందు లేవు. సూర్యుడి కంటే ముందు. రైజ్ బిఫోర్ సన్ రైజ్. ఒక్క నిమిషం ముందు లేచేస్తారే. ఎవరైతే సూర్యుని కంటే ముందు ఉదయిస్తారో, ఎవరైతే సూర్యుని కాంతి రాకముందు కళ్ళల్లో కాంతి తీసుకొస్తారో అటువంటి వాళ్ళు ప్రపంచానికి వెళ్తునిస్తారు, దారి చూపిస్తారు. ఓకే, సో లేచేసి ఏం చేయాలి, వీళ్ళు పిల్లలు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ మేలుకు వస్తాయి కదా, మేలుకు వచ్చేప్పుడు చిరునవ్వుతో నిద్రలేవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. నేనేం చెప్తాను తెలుసా, మామూలుగా నా క్లాస్లో, ఫీల్ దిస్ ఈజ్ యువర్ బర్త్డే వెన్ ఎవ్రీడే ఇది బర్త్డే. ఎవ్రీడే ఎట్లయితే సార్ అంటారు, నైట్ పడుకున్న తర్వాత నిద్రలో ఏమైందో నీకు తెలుసా అంటాను. ఏం తెలుసు సార్, మార్నింగ్ వచ్చావు, మార్నింగ్ నైట్ పోయావు, మార్నింగ్ వచ్చావు, ఎవ్రీడే బర్త్డే. బర్త్డే అయినప్పుడు ఎలా ఉంటారు, నవ్వుతూ ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, మంచి స్నానం చేస్తారు, తల మీద స్నానం చేస్తారు, నీటి బట్టలు వేసుకుంటారు, అమ్మనాన్న కాలం నమస్కారం పెడతారు, దేవుని నమస్కారం పెడతారు, నెగిటివ్ తీసుకోరు. యా, వై నాట్, ఎవ్రీడే ఇస్ బర్త్డే, ఎవ్రీడే ఆల్సో బర్త్డే. ఓకే, మార్నింగ్ చిరునవ్వుతో నిద్రలేమంటారు. నిద్ర లేచిన తర్వాత వాళ్ళు కొద్దిగా వాటర్ 300 ml వాటర్ తాగి, 300 ml ఈ చలికాలం అయితే కాస్త వామ్ వాటర్ ఈజ్ బెస్ట్. వామ్ అంటే మరీ వేడి కాదు, మరీ చల్లగా, రూమ్ టెంపరేచర్ కొద్దిగా మంచి వాటర్ 300 ml ఐ సజెస్ట్. మరి కొంతమంది లీటర్ తాగమంటారు, లీటర్ తాగితే ఏమైతే నాకు తెలియదు, కానీ 300 ml తాగేసేసి హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళి మిగతా అన్ని కంప్లీట్ చేసేసుకొని, నో బ్రషింగ్ చెప్పలేదు, ఓకే. బ్రష్ చెప్పలే, చేయకుండా లోపల మళ్ళీ రూమ్లోకి రావాలి. రూమ్లోకి వచ్చి ఏం చేయాలమ్మా, అట్లీస్ట్ 2 to 7 minutes మినిమం చెప్తున్నా, 2 to 7 minutes. ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. డాన్సా ఏదో ఒకటి చేయాలి. అమ్మాయిలు అయితే ఐ సజెస్ట్ స్కిప్పింగ్లో ఏమైందమ్మా అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లే, అంత అద్భుతంగా కనిపిస్తారు వాళ్ళు, హైట్ పెరుగుతారు, అద్భుతంగా ఉంటారు, జుట్టు పెద్దగా వస్తుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంటారు. స్కిప్పింగ్ అనేది అది మంచి ఎక్సర్సైజ్. ఓకే, దీనికి కామెంట్ పెట్టకండి, ఉన్నది చెప్పాను, అలా మోటివేషన్ కోసం చెప్తున్నాను. ఓకే, చాలా చక్కగా పెట్టండి. చక్కగా తీసుకెళ్ళి ఆ శ్వాస ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా ఉన్నప్పుడు దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయాలి, లోపలికి ఎలా వెళ్తుంది, బయటకి ఎలా వస్తుంది. నేను చదువుకోమని చెప్పలేదు, ఇంకా బుక్ పట్టుకోమని చెప్పలేదు, బ్రషింగ్ చెప్పలేదు, లోపలికి ఎలా అవుతుంది, బయటకి వెళ్తా వస్తుంది. ఒక 2-3 minutes 2 minutes అయినా సరే అబ్జర్వ్ చేసేసి, అప్పుడు చూడమ్మా బాడీలో ఎంత ఎనర్జీ ఉంటుంది తెలుసా, నైట్ వరకు ఎనర్జీ ఉంటుంది. నేను చెప్పేది చేస్తున్నాను, నేను చేసేది చెప్తున్నాను. ఐఎమ్ 63, ఐఎమ్ యాక్టివ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, మార్నింగ్లోనే ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్ చేసి శ్వాస మీద ధ్యాస కాన్సంట్రేట్ చేసేసి అంతే, అప్పుడు చదువుకోవాలి. అప్పుడు చదువుకునే పద్ధతి అమ్మా. ఒకటో పద్ధతి ఏంటంటే, బుక్ పట్టుకొని ప్రొఫెసర్ లాగా చదువుతూ ఉంటారు ఇట్లా ఇలా. నో, చదువుకుంటప్పుడు ఏం చేయాలి తల్లి, చిన్న సౌండ్తో చదువుకోవాలి, పైకి చదవాలి, మరీ గట్టి కాదు, చిన్న సౌండ్తో చదవాలి. మన 5 సెన్సుల్లో ఒక సెన్స్ పనిచేయడం వల్ల మిగతా సెన్సులు కంట్రోల్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, సువాసన రావాలి, మంచి వాసన రావాలి, అంటే సెంటు కొట్టుకోవద్దు, అత్తరు కొట్టుకోవద్దు. కర్పూరం బిళ్ళలు అమ్ముతారు ఇక్కడ, కర్పూరం అని అమ్ముతారు కదమ్మా, కర్పూరం మనం పూజలో వాడుతూ ఉంటాం కదా, సాంబ్రాణి కూడా కాదు, కర్పూరం అని అమ్ముతారు. ఓకే, 2 కర్పూరం బిళ్ళలు కింద పడేసేస్తే చక్కని వాసన వస్తుంటుంది, మంచి ఒక పవిత్రమైన వాసన వస్తుంటుంది. గాలి వెలుతురు బాగుండాలి రూమ్లో, చదువుకున్న రూమ్లో గాలి వెలుతురు బాగుండాలి. అప్పుడు లిటిల్ సౌండ్తో చదువుకోవాలి. అగరబత్తి అంటే బాగా పొగ వస్తుంది. ఇప్పుడు మా ఒరిజినల్ అగరబత్తులు రావట్లేదు, మనం ఇలా ఆర్తిస్తానికి ఇస్తాం చూడదు, వైట్ కర్పూరం. అది కర్పూరం 2 వెలిగించవద్దు, కింద పడేయాలి, కింద పడేయాలి, టేబుల్ పెట్టుకోవాలి. అది ఎవాపరేట్ అవుతుంటుంది, మంచి వాసన వస్తుంది, రూమ్ అంతా బ్యూటిఫుల్ వస్తుంది. మళ్ళీ డబ్బా పెట్టుకోవడం, డబ్బా మూత పెట్టాలి, లేకుంటే మొత్తం మూత. ఓకే, సో హ్యాపీగా అప్పుడు ఏం చేయాలమ్మా, 40 నిమిషాలు చదువుకోమని చెప్తాను. 40 minutes లిటిల్ సౌండ్తో చదువుకోవాలి. ఏది ఎగ్జామ్స్ అప్పుడు కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలి, జనవరి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, 40 నిమిషాలు స్టార్ట్ చేసిన తర్వాత లిటిల్ బ్రేక్ తీసుకోవాలి మళ్ళీ చదువుకోవడానికి. చాలామంది నాన్ స్టాప్గా 3 గంటలు చదువుతారు, నాన్ సెన్స్, రాంగ్. చూడమ్మా, చిన్నప్పటి నుంచి మీరు కానీ నాకు కానీ క్లాసులు ఎప్పుడు కూడా 50 నిమిషాలు నడిచిన క్లాసులు, అంతే. అది సైకలాజికల్ డిజైన్ అయింది. వన్ కెన్ నాట్ టేక్ మోర్ దెన్ 40-50 minutes మోర్ దెన్ సేమ్ సబ్జెక్ట్. సో 40 minutes 45 minutes చదువుకున్న తర్వాత ఇది గుర్తుండాలా, మర్చిపోవాలా? గుర్తుండాలంటే గుర్తుంటుంది.
చాలామంది గుర్తుండదు, చదువుకున్నారు. ఇది గుర్తుండాలంటే ఏం చేయాలంటే పవర్ఫుల్ టెక్నిక్ అమ్మ, 3 చెప్తాను. ఓకే. నంబర్ 1, ఇఫ్ యూ టీచ్ సమ్మన్ యూ విల్ నెవర్ ఫర్గెట్. నంబర్ 1, మనం నేర్చుకుంది ఇంకోళ్ళకి చెప్తే మర్చిపోయే ఛాన్స్ లేదు. ఓకే. ఓకే. నంబర్ 2, రిపీట్ రివిజన్ లౌడ్లీ. ఇది ఛాన్స్ తక్కువ, ఫస్ట్ ఛాన్స్ ఎక్కువ. ఏది ఇంకో టీచ్ చేస్తే. మూడోది రికార్డ్ యువర్ వీడియో. ఓ. దిస్ ఈజ్ మై ఇన్వెన్షన్. ఇవన్నీ పాత గురువులు చెప్పినాయి. ఓకే. రికార్డ్ యువర్ వీడియో. ఫస్ట్ ఏందమ్మా అంటే చదివింది ఇంకోళ్ళకి చెప్పు. మీ ఇంట్లో లేవు, నీ రూమ్లోకి వెళ్ళలేవు. అమ్మ నేను ఒక కొత్త టాపిక్ చెప్పాలంటే నేను బిజీ ఉన్నా అని చెప్పింది అనుకో, అమ్మ నేను ఫెయిల్ అవుతాను చెప్పు. రారా కూర్చోరా చెప్పంటది. అమ్మకో, నాన్నకో, చెల్లికో, అక్కకో చెప్పాలి. వాళ్ళు బిజీ అనుకోండి, ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్కి చెప్పాలి. మిర్రర్ చెప్తాడు మాత్రం జాగ్రత్తమ్మా, డోర్స్ వేసుకోవాలి. ఓకే. మిర్రర్తో మాట్లాడుతున్నప్పుడు డోర్స్ వేసుకోకుండా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ చేర్పిస్తాడు పిచ్చోళ్ళు అనుకుంటా అంటారు. కాబట్టి అలా కాకుండా హ్యాపీగా మిర్రర్ చెప్పాలి. మిర్రర్ కూడా లేదనుకోండి, జస్ట్ ఫోన్ ముందు పెట్టుకొని, నాన్నగారు ఫోన్, నాన్న ఫోన్, అమ్మ ఫోన్ అని ఫోన్ పెట్టుకొని సెల్ఫీ వీడియో, అన్ని ఫోన్లో సెల్ఫీ వీడియో ఉంది, సెల్ఫీ వీడియో పెట్టుకొని లేక బుక్లు ఎక్కడ పెట్టేసేసి మొత్తం చెప్పండి. 40 నిమిషాలు చదివింది చెప్తే 3 నిమిషాల కంటే ఎక్కువ రాదమ్మా. అవును. మ్యాక్సిమం 3 to 4 minutes. ఇది రికార్డ్ చేయండి. ఇది ఇస్ యువర్ సెట్. ఓకే. అందరికి చెప్తున్న పిల్లలకి ఇది 40 నిమిషాలు చదివింది, 3 నిమిషాలు వచ్చింది. ఇది బాగుంది అనుకో, బాగున్న వాళ్ళకున్నా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్, అలా పంపించేయాలి. రైట్, టుడే ఇస్ మై లెర్నింగ్ రే, కామెంట్ ఆన్ మై వీడియో అనాలి. అది అవుతారు, నీ వయస్ట్ అంటారు, తిడతారు, రకాలుగా ఉంటుంది. కొన్ని వాళ్ళకి వాళ్ళు కూడా మొదలు పెడతారు. అవును. ఇట్లా ఒక ఫ్రెండ్స్ గ్రూప్, పాజిటివ్ ఫ్రెండ్స్ గ్రూప్ చేసుకోవాలి. ఈ వీడియో పంపడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు చూసుకున్నా గుర్తొస్తుంది. ఒక్కసారి రికార్డ్ చేస్తే, అమ్మ ఒకసారి రికార్డ్ చేసి అది వింటే మర్చిపోయే ఛాన్స్ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి రికార్డ్ చేసి మనం వింటే మర్చిపోయే ఛాన్స్ లేదు. ఇంకా విల్ నెవర్ ఫర్గెట్. గ్యారంటీ అండ్ బాండ్ పేపర్, అంత పవర్ఫుల్. మళ్ళీ చెప్తున్నాను అందరి కోసము, ఒక్కసారి చదివింది రికార్డ్ చేసి వింటే మర్చిపోయే ఛాన్స్ లేదు. ఇంత ఈజీ అమ్మా, చాలా ఈజీ ఇది. ఓకే. ఈ రకంగా అయిపోయింది. మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకో, ఇంకో సబ్జెక్ట్ తీసుకో, ఎగ్జామ్స్ లేకుండా మళ్ళీ చదివేసి, ఇక కాలేజీ ఉంటుంది అనుకోండి, స్కూల్ ఉంటుంది అనుకోండి, అప్పుడు ఇంకా వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి తెలుసా, ఈ 40 నిమిషాలు మాత్రం చదివి అమ్మకో, అక్కకో, నాన్నకో అప్ప చెప్పి, లేకుంటే ఫోన్ రికార్డింగ్ చేసి అప్పుడు హ్యాపీగా స్నానం చేయాలి. అంతవరకు స్నానం చేయొద్దు, బ్రష్ చేసుకొని స్నానం చేయాలి. స్నానం చేసేయాలి. తల మీకెళ్ళి స్నానం చేయమంటారు ఈ 40 రోజులు. తల మీకెళ్ళి స్నానం చేయాలి ఎగ్జామ్స్ వరకు. అమ్మాయిలు అయితే వీక్లీ ఒకసారి తలస్నానం చేస్తే మర్చిపోతారంటారు కదా. రాంగ్ సెన్స్. ఎవడు ఇంతవరకు ప్రూఫ్ కాలేదు, రాంగ్. అలా మర్చిపోతే అందరూ సాధువులు, సన్యాసులు, గోపాలు, ఋషులు అందరూ మర్చిపోయేవాళ్ళు కదా. వాళ్ళు ప్రతిరోజు నది స్నానం చేస్తారు. వాళ్ళు మర్చిపోయారా? మనకు అందించే విజ్ఞానం వాళ్ళు మహర్షులు కదా. మహర్షులు ప్రతిరోజు నది స్నానం చేశారు, సగం చేయలే, ముని స్నానం చేశారు. అది రాంగ్, ఎవరో చెప్పారు అది. ఎందుకంటే వాడు బద్ధకస్తుడు పుట్టించిన సామెత అది, స్నానం చేస్తే పోతుందని. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే మంచి స్నానం చేసేసి దేవునికి నమస్కారం పెట్టుకొని, నమ్మకుండా నమ్ముకోవాలి. దేవుడు నమ్మకుంటే అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టు. ఓకే. అప్పుడు మీరు హ్యాపీగా భోజనం చేసి, నమస్కారం పెట్టి భోజనం చేసి స్కూల్కో కాలేజీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అయిపోయింది కదా, 40 minutes అయిపోయింది, చెప్పారు, రికార్డింగ్ అయిపోయింది, అన్నీ తినేశారు. తింటప్పుడు నమస్కారం పెట్టి భోజనం చేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అన్నానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. నమస్కారం చేసి భోజనం చేసి హ్యాపీ కాలేజీకి, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎట్లయినా అది మోస్ట్ ఇంపార్టెంట్. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారమ్మా అంటే, నీకు తెలిసింది ఏదైనా కాలేజీలో, కాలేజీ పేరు చెప్పకమ్మా, ఎంత ఫీజు ఉంటుందమ్మా? 1,00,000 2 లక్షలు ఉంటుందా? 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇంటర్మీడియట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. 2 లక్షలు వేసుకోరాదు, అంతే. 1,00,000 రూపాయలు వేసుకోవాలి. ఇంకా 1,00,000 అంటే 2,00,000 భయపడతారు కదా. హైదరాబాద్ అయితే నాకు తెలుసు 1,00,000, 2 లక్షలు కామన్ ఉంది ఇంటర్మీడియట్. ఓకే. 2 lakhs కాదు, 1 lakh తీసుకుందాం. 1 lakh per year. 1 lakh per year. ఎన్ని రోజులు పని చేస్తామా కాలేజ్? 220 రోజులు. 220 రోజులు ఎగ్జామ్స్. 200 రోజులు పనిచేస్తుంది. 200 రోజులు డివైడ్ బై 1 lakh. ఎవ్రీ డే యు ఆర్ పేయింగ్ హౌ మచ్? లెక్కేస్తే 1,00,000 రూపాయలను మనం 200 రోజులకు ఇస్తే రోజుకి 500 రూపాయలు కట్టాం మనం. ఇది క్యాలిక్యులేషన్ దయచేసి అందరికి చెప్పండి. 1,00,000కి రోజు మనం 500 కడుతున్నాం. 5 క్లాసులు ఉన్నాయి అనుకో, క్లాస్కి ఎంత కడుతున్నాం? 100 రూపాయలు. సినిమాకి ఎంత కడుతున్నాం? 300. 300కి 2 గంటలు కడుతున్నాం. 300 రూపాయలు ఇచ్చి 3 గంటలు కడుతున్నాం. అంటే 80 రూపాయలే. ఓకే. 89 రూపాయలు. 100 రూపాయలు అయితే 300 అయితే 100 రూపాయలే. చూడమ్మా, అది ఏసీ థియేటరు అదే ఇంత ఉన్నప్పుడు ఈ కాలేజ్ ఎంత ఉంది, దానికంటే రూపాయి ఎక్కువ ఇది, దానికంటే కాస్ట్లీ ఇది. సినిమానే నువ్వు మర్చిపోలేదు, సినిమా కథ మర్చిపోలేదు, సినిమా పాట మర్చిపోలేదు, సినిమా సీన్ మర్చిపోలేదు, సినిమా డైలాగ్ మర్చిపోలేదు, పనికిరాని సినిమాలు మర్చిపోలేదే. మనకు వచ్చేది తక్కువనాయి, పనికిరాని ఎక్కువనాయి.
మళ్ళీ పనికొచ్చి చదువు ఎందుకు మర్చిపోతున్నారు? సినిమా స్టెప్పులు మర్చిపోలేదమ్మా, హీరో వేసిన స్టెప్పులు మర్చిపోలేదే, మ్యాథ్స్ స్టెప్పులు ఎందుకు మర్చిపోతున్నావు? అంటే సినిమా స్టైల్లో చెప్పట్లేదేమో కదా ఇల్లు. అందుకనే నేను చెప్తున్నా ఇప్పుడు, Visualize నేను కూడా చేసి. ఇంత డాన్స్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పింది అయితే అర్థమైపోతుంది, ఎలా వినాలో చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, సినిమా నీకు అన్నం పెట్టదు, మనం సినిమా చూస్తే వాళ్ళకి అన్నం వస్తుంది. అవును. సినిమా హీరోలకు కానీ హీరోలకు కానీ టెక్నీషియన్గా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం మనం. ఓకే, సినిమా ద్వారా నీకేం రాదు, ఎంటర్టైన్మెంట్ తప్ప. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది చాలా తక్కువ. ఓకే, అయినా సరే ఐ రెస్పెక్ట్ సినిమా ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి తెలుసా, సినిమా కంటే నా ఇంటర్మీడియట్ నా 10th క్లాస్ ఫీజు ఎక్కువనా సినిమా ఎక్కువనా అని ఆలోచిస్తే యు ఆర్ పేయింగ్ మోర్ దెన్ దట్. ఎస్. కొన్ని కాలేజీలు సేమ్ ఉంటుంది, మీరు 2 లక్షలు అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెరిగింది, అవును. ఇంకా పెరిగింది. అప్పుడు అటువంటిప్పుడు ఏమనుకోలేదు తెలుసా, సార్ క్లాస్కి రాగానే లోపలికి, సార్ నేను క్లాస్ చెప్తే 100 రూపాయలు ఇస్తాను సార్ అనుకో లోపల. ఏమనుకోలేదు తెలుసా, వచ్చారు కదా సార్, గుడ్ మార్నింగ్ సార్, నీకు 100 రూపాయలు ఇస్తుంది సార్ అనుకోవాలి, లోపల అనుకోవాలి, బయట అనొద్దు. 100 రూపాయలు ఇచ్చినప్పుడు 40 నిమిషాలు ఎలా వినాలమ్మా? సినిమా ఎలా చూస్తారు? ఇంటర్వెల్ అప్పుడు కూడా మిస్ కారు, లాస్ట్కు టైటిల్స్ మిస్ కారు, మేకింగ్ మూవీ మిస్ కారు. అదే పనికిరాందే మిస్ కానప్పుడు పనికొచ్చేందుకు మిస్ అవుతావు? డోంట్ మిస్ ఈవెన్ 1 డే కాలేజ్. అండ్ వినే పద్ధతి, క్లాస్ వినే పద్ధతి ఒకటమ్మా. క్లాస్లో ఎలా ఉండాలి తెలుసామా, సార్ రాగానే సార్ నీకు 100 రూపాయలు ఇస్తున్నాను అనుకోవాలి, 2 లక్షలు అయితే 200 ఇస్తున్నాను అనుకోవాలి. ఓకే, అన్నప్పుడు మనకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? 200 రూపాయలు నాన్నగారు తన రక్తాన్ని చెమటగా మార్చాడు, తన బ్లడ్ని స్వెట్గా మార్చి నీకు కాలేజ్ ఫీజు కట్టాడు. మర్చిపోకు, డోంట్ వేస్ట్ ఇన్ సింగిల్ క్లాస్. ప్రతి క్లాస్ జాగ్రత్తగా ఆలకించాలి, వినొద్దు. లిజనింగ్ ఉండాలి, హియరింగ్ వద్దు. ఓకే, లిజనింగ్ హియరింగ్ డిఫరెంట్ ఏంటి తెలుసా? ఇలా వచ్చిన హియరింగ్ అంటారు, ఇలా విని ఇలా పెట్టి ఇలా పెట్టుకొని లిజనింగ్ అంటారు. లిజనింగ్ అంటే ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, సార్ లెసన్ చెప్తున్నప్పుడు నేను చెప్తాను తెలుసా, సార్నే చూడాలి. చూస్తూ బుక్ ఉంటుంది కదా, ఇలా బుక్ ఉంటుంది కదా, ఇలా ఇలా రాస్తారు తెలుసా, వాళ్ళు ఇలా చూస్తుంటారు. టెన్షన్ పడతా ఉంటారు, పక్కన చూస్తూ ఉంటావు, ఏమైంది అంటూ ఉంటారు. నువ్వు 100 రూపీస్ ఫీజు కడుతున్నావు, సగమే వింటున్నావు. అందుకని ఏమంటుంది తెలుసా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సార్ ఎలా చెప్తున్నాడో, మ్యామ్ ఎలా చెప్తుందో, టీచర్ లెక్చర్ ఎలా చెప్తుండో అలా వింటూ చూడకుండా రాసుకోవాలి. దిస్ ఈజ్ మెథడ్ అమ్మా. బుక్ చూడొద్దు, బుక్ చూడకుండా రాసుకోవాలి, బుక్ చూడకుండా రాసుకోవాలి. డ్రాయింగ్ ఉన్నప్పుడు మాత్రం చూసేయాలి, డ్రాయింగ్ చూసేయాలి. ఎందుకంటే డ్రాయింగ్ అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది కాబట్టి. దిస్ ఇనఫ్. వేలకు కూడా కళ్ళు ఉంటాయి. ఒక ఫస్ట్ డే 2 డే 3 డేస్ 4 డేస్ మిస్టేక్ అవుతుంది, తర్వాత మిస్టేక్ కూడా కాదు, చాలా నీట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఇది చాలా మంది తెలియదు. ఇప్పుడు సార్నే చూస్తున్నాం అనుకోండి, మర్చిపోలేము. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? దీని ఏమంటారు? చిన్. దీని ఏమంటారు? చీక్. దీని ఏమంటారు? ఫోర్ హెడ్. దీని ఏమంటారు? హెయిర్. సూపర్. దీని ఏమంటారు? ఫింగర్స్. దీని ఏమంటారు? చీక్. సూపర్. దీని ఏమంటారు? ఫింగర్స్. దీని ఏమంటారు? ఫింగర్స్. ఇప్పుడు ఏమైంది? క్లాప్. ఇలా ఏమైంది? చిటిక. ఓకే, చిటిక. ఇది ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, నేను చెప్పినట్టు చేయండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, నేను చెప్పినట్టు చేయండి, ఇలా అనండి, ఇలా ఇలా అనండి, ఇలా పెట్టండి, రైట్ చిన్న మీద కొట్టుకోండి, కొట్టండి, రైట్ చిన్న మీద కొట్టుకోండి. చిన్న ఎక్కడ ఉంది? ఇదిగోండి చిన్న. చిన్న మీరు ఇలా కొట్టారు కదా. నేనేం చెప్పినట్టు చేయమన్నా, చేసినట్టు చేయమన్నా? మీరు చేసినట్టు చేయమన్నారు కదా. రికార్డింగ్ చూసుకోండి, కావాలంటే రికార్డింగ్ చూసుకోండి. నేను చెప్పినట్టు చేయమన్నానా, చేసినట్టు చేయమన్నానా? ఓకే, చెప్పినట్టు చేయమన్నారు. చిన్న ఇక్కడ చూడు తల్లి, నువ్వే కన్ఫ్యూజ్ అయిపోయావు కదా. ఏమైంది? యు ఆర్ నాట్ లిజనింగ్, యు ఆర్ జస్ట్ హియరింగ్, ఫాలోయింగ్ యువర్ యాక్షన్. ఎక్సలెంట్. అంటే యాక్షన్ పవర్ఫులా, వాయిస్ పవర్ఫులా? వాయిస్ పవర్ఫుల్. దట్స్ ఇట్. కాదు, యాక్షన్ పవర్ఫుల్, వాయిస్ పవర్ఫుల్ ఇస్ వాయిస్. వాయిస్ కాదు, యాక్షన్ పవర్ఫుల్, యాక్షన్స్ పవర్ఫుల్. ఇప్పుడు ఏమైంది, పిల్లలు చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే, సార్ మాట్లాడుతుంది వింటున్నాం కదా, సార్నే చూస్తుంటే ఎగ్జామ్లో కూడా గుర్తొస్తుంది, మ్యామ్నే చూస్తుంటే ఎగ్జామ్లో గుర్తొస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని చూస్తూనే కూర్చోవాలి, చూస్తూ రాసుకోవాలి, చూస్తూ రాసుకోవాలి. అలా గుర్తుంటుంది, సినిమా అలా గుర్తుంటుంది, సినిమా అలా గుర్తుంటుంది. ఇది చాలా మంది తెలియదు. ఇది నా యొక్క యూఎస్పీ, నా క్లాస్ యూఎస్పీ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేసిన. ఓకే, ఇది వినడం నేర్చుకుంటే, చూడడం నేర్చుకుంటే వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. చూడండి, కొంతమంది పిల్లలు ఎప్పుడు చదివినట్టు పేరు నెంబర్ 1 వస్తుంటారు. దిస్ ఈస్ దేర్ టెక్నిక్. వాడు వింటే అప్పుడే కరెక్ట్ వింటాడు, కరెక్ట్ సినిమా లాగా చూస్తాడు. సినిమా ఎలా చూస్తాడో క్లాస్ ఎలా, సినిమా కూడా బాగా చూస్తాడు. వాళ్ళు సినిమాల నెంబర్ 1 ఉంటారు, ఆటల నెంబర్ 1 ఉంటారు, అల్లర్ల నెంబర్ 1 ఉంటారు, చదువుల నెంబర్ 1 ఉంటారు. కారణం ఏంది?
ఆ యొక్క విండో ఉండదు. చాలా మంది నువ్వు చదవవు కదరా నీకెట్లా వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అంటారు. ఒక్కసారి ఉంటే అయిపోయింది ఏముందో ఇంత బుక్ 1 ఇయర్ కావాలా అది లేదు, అలా నేర్చుకోవచ్చు ఈజీగా. అది కూడా ఒకటి చెప్పింది కదా, అలా చూస్తూ నేర్చుకోవాలి, రాస్తూ నేర్చుకోవాలి, డ్రాయింగ్ మాత్రం చూసేయాలి. ఓకే అమ్మా, బాడీ లాంగ్వేజ్ అనేది వెరీ పవర్ఫుల్ ఇన్ ది లాంగ్వేజ్. అవును. ఓకే, ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది తెలుసా? కమ్యూనికేషన్, వర్డ్స్ అంటే లాంగ్వేజ్, రెండోది వాయిస్ శబ్దం, మూడోది బాడీ లాంగ్వేజ్ శారీరక భాష. 7% లాంగ్వేజ్. ఒక సర్కిల్ ఉందనుకోండి, 7% దీంట్లో మన లాంగ్వేజ్ అర్థమవుతుంది ఎదుటి వాళ్ళకు. ఓకే. నా వాయిస్ 38% అర్థమవుతుంది వాయిస్తోనే, అప్ అండ్ డౌన్స్ అన్నీ. మిగతా 55% నా శారీరక కథలతో అర్థమవుతుంటుంది. అందుకోసమే సార్నే చూడాలి, మేమ్నే చూడాలి, చూస్తూ రాసుకోవాలి. ఎవరిని? మేడం రాసుకోవాలి, సార్ రాసుకోవాలి. దిస్ ఈజ్ మెథడ్. ఒక క్లాస్ అయ్యి ఇంకో క్లాస్ అయ్యేలోగా ఈ సార్ వెళ్తాడు, ఇంకో సార్ వస్తాడు, మధ్యలో 5 నిమిషాలు బ్రేక్ ఉంటుంది కదా, ఈ బ్రేక్లో సినిమాల గురించి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. ఇది మాట్లాడడం వల్ల ఏమైందమ్మా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యలో ఫేమస్ సాంగ్ ఏదమ్మా, ఒకటి సాంగ్ చెప్తాను, చిక్కిరి 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 చిక్కిరి. ఓకే, మళ్ళీ మీకు ఫార్ములా తెలుసా? A+B² తెలుసు. A+B² = A² + B² + 2AB. పాట పేరు చిక్కిరి చిక్కిరి ఇంకా 2 లైన్ చెప్పు, చిక్కిరి ఇంకా చెప్పు. పడతా వెనకే పడతా. ఇది చిక్కిరి చిక్కిరి పడతా వెనకే పడతా. A+B² A² + B² + 2AB. చిక్కిరి A+B చిక్కిరి 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 చిక్కిరి. ఇప్పుడు ఫార్ములా ఏమైంది తెలుసా? ఫార్ములా A² చిక్కిరి చిక్కిరి. మా గురుగారు ఎండమూరి గారు చాలా బాగా చెప్తారు ఇది. ఓకే, అంటే ఏందమ్మా అంటే ఇది ఆ 2 ఫార్ములాలు కలిసిపోతుంటుంది ఇక్కడ. కాన్సన్ట్రేషన్ ఒకటి 1 సేమ్ ఒకదాని మీద ఉండాలి, రెండు కలిపొద్దు. ఇప్పుడు కూడా చదివితే చదువు, పాటలు పాడితే పాటలు పాడు, డ్యాన్స్ డ్యాన్స్ చేయి, డోంట్ మిక్స్ ఎనీథింగ్. ఆ రకంగా కాలేజ్ టైం ఎప్పుడైతుందో నాకు తెలియదు. పీరియడ్ మొదలైన తర్వాత లంచ్ చేసుకొని సాయంత్రం వెళ్తేప్పుడు ఆటలు ఆడాలమ్మా. ఏ కాలేజీలో అయితే ఆటలు ఉంటాయో, ఏ కాలేజీలో అయితే గేమ్స్ పీరియడ్ ఉంటుందో ఆ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించండి. నేను ఈ మధ్యలో కుకుట్పల్లి కాలేజీకి వెళ్ళానమ్మా, కాలేజ్ పేరు చెప్పను, చెప్తే అడ్వర్టైజ్మెంట్ లాగేది కాబట్టి. జుంబా డాన్స్ చెప్పిస్తారు మా పిల్లల్ని ఇక్కడ. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అంతే. జుంబా డాన్స్ బ్యూటిఫుల్ ఫ్లోర్ ఉంది. ఇదేంటి సార్ అన్న, ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి పిల్లల క్లాసులు ఇప్పిస్తున్నాను. ఇదేంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు, ఇదే రెంట్ తీసుకురండి, ఇది మా కాలేజ్ సార్ అన్నారు వాళ్ళు. జుంబా ఫ్లోర్, బ్యూటిఫుల్ లైట్స్ ఉన్నాయి. ఎవ్రీ 1 అవర్కి ఒక క్లాస్ రూమ్ వాళ్ళు వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోతారు. ఆ జుంబా ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు అక్కడ. నాకు ఐఎమ్ టెలింగ్ యూ, నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ కాలేజ్ అది. ఓకే. స్పోర్ట్స్ కానీ సైన్స్ కానీ అన్నీ అక్కడ బ్యూటిఫుల్గా పెట్టారు. ఓకే, వీలుంటే కుడిపల్లి వెళ్ళి చూసండి. 10th తర్వాత ఎవరైనా పిల్లగా ఉంటే అక్కడ చూసండి. అక్కడ చేరిపోతే మీరు ఇష్టం. జుంబా డాన్స్ అంటే ఏంది, వాళ్ళు కొద్దిసేపు డాన్స్ చేసే వాళ్ళు ఎలా అయిపోతారు, ఎంత రిలాక్స్ అవుతారు. అక్కడ నేను క్లాస్ చెప్పడానికి వెళ్ళాలమ్మా, 3 గంటలు కింద పిల్లలు కూర్చొని ఉన్నారు. కింద కూర్చుంటాం ఎంత కష్టము, కింద కూర్చొని 3 గంటలు విన్నారమ్మా. కదలే వాళ్ళకంతా అంత రిలాక్స్ అయిపోయారు వాళ్ళు, అంత హ్యాపీగా. కాబట్టి అలాంటి కాలేజీలో జరిపియండి. ఓకే, అంటే జుంబా అని కాదు, ఆటలు అంటే పిల్లలు అసలు ఆటలు ఆడొద్దు, ఉట్టి చదివించండి అంటుంటారు. కూడా వస్తాను, పేరెంట్స్ అంటారు కదా, సార్ మీ చదువు అని డబ్బులు ఇస్తే జుంబా డాన్స్ చేపిస్తారు సార్ అంటే. ఓకే, అది ఇది ఉండాలమ్మా. వాళ్ళ చదువు రావాలంటే యాక్టివ్ ఉండాలి. బాడీ ఫిట్ ఉన్నప్పుడే, ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే మెంటల్ ఫిట్ ఉంటారు, అదర్వైజ్ నో. కాబట్టి ఎలాగో వాళ్ళు కోళ్ళ ఫామ్లోని కోళ్ళలాగా, దాని ఏమంటారు, బ్రాయిలర్ కోడిలాగా కాకుండా ఊరి కోడిలాగా, నాటు కోడిలాగా పెంచాలి పిల్లల్ని. అన్నిటికీ రఫ్ అండ్ టఫ్ పెంచాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే లైఫ్లో ఎప్పటికీ మీ అబ్బాయి మీ అమ్మాయితో ఉండలేవు. వాళ్ళ వాళ్ళు బతకాలంటే మనం ధైర్యంగా నేర్పించాలి. సో వాట్ ఐ వాంట్ సజెస్ట్, ఆటలు ఉండాలి కంపల్సరీ. 40 నిమిషాలు ఆటలు ఉండాలండి. ఒక్క పీరియడ్ ఆటలు లేకుంటే ఆ కాలేజ్ వాళ్ళు పిల్లల బతుకును పాడు చేస్తున్నట్టు, ఆ స్కూల్ వాళ్ళు పిల్లల లైఫ్ పాడు చేస్తున్నట్టే కాదు. దిస్ మై ఒపీనియన్. ఓకే, అండ్ ట్రూత్ ఆల్సో. కంపల్సరీ ఉండాలని గేమ్స్. పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఫీజు కడతాడు సార్, మళ్ళీ వారంకి ఎన్ని రోజులు ఆడిపిస్తారు సార్, ఎన్ని రోజులు గేమ్స్ ఉన్నాయి సార్ చెప్పండి. అట్లీస్ట్ 3 days అని ఉండాలి. 7 days, అట్లీస్ట్ 3 days అని ఉండాలి. 7 days ఉంటే బెస్ట్. 7 days ఉండదు అనుకోండి, 6 days ఉంటే బెస్ట్. అట్లీస్ట్ ఉండాలి. అది ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎలా ఉండాలి మన మోస్ట్ ఇంపార్టెంట్. అది 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, అవే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఏం చేయాలమ్మా అంటే చాలా సింపుల్గా, ఇంటికి రాగానే ఆ యూనిఫామ్ అలాగే పెట్టుకుంటారమ్మా, వదిలిపెట్టరు. షూస్ కూడా తీయరు. వాళ్ళమ్మ స్నేక్స్ వస్తుంది, స్నాక్స్ పట్టుకొస్తుంది, అలాగే తింటూ ఉంటారు. ఈ అతి ప్రేమతో పిల్లలు పాడైతుంటారు. ఫస్ట్ షూస్ వదిలిపెట్టేసి యూనిఫామ్ తెలిపి వేరే డ్రెస్ పెట్టుకొని స్నానం చేసేసి, లేకుంటే మంచి శుభ్రంగా తయారైన తర్వాత స్నాక్స్ పెట్టాలి. ఇక్కడ అబ్బాయిలు
జస్ట్ జంప్ మళ్ళీ వెళ్ళిపోతారు. 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 అవును. ఫ్రెండ్స్. అమ్మాయిలను పోనివ్వరు. అమ్మాయిలు పోనివ్వరు. అమ్మాయిలు చాలామంది అడుగుతారు, సార్ మా అన్నని పంపిస్తారు, మా తమ్ముని నన్ను పంపారు సార్ అంటారు. నేను ఏమంటాను తెలుసా అమ్మాయిల్ని, అమ్మా వాడు వెళ్తాడమ్మా, మిమ్మల్ని వెళ్ళనివ్వరు, డోంట్ వరీ అమ్మా, మీ ఇంట్లో బంగారం ఉందా అంటాను. ఉంది సార్ అంటారు. బంగారం మీ అమ్మ లోపల దాచి పెడుతుందా రోడ్డు మీద పడేస్తా అంటే లోపల దాచి పెడతారు, మీరు బంగారం తల్లి అని చెప్తాను పిల్లలకి. ఓకే, ఓన్లీ కన్విన్స్ చేయడానికి అంతే. సో దే డోంట్ గో. టైం కూడా బాగాలేదు కదా బయట కొద్దిగా. అందుకోసమే ఇంట్లో అన్న చెల్లె అక్క తమ్ముడు ఉంటే ఆడుకోవాలి కొద్దిసేపు, చదువుకోవడం కాదు ఆడుకోవాలి కొద్దిసేపు. ఇద్దరు అన్నదమ్ములు రా కొట్టుకోండి, కొద్దిసేపు ఫైటింగ్ ఉండాలి, ఆడుకోండి, ఏమన్నా ఉండాలి, ఇద్దరు అక్క చెల్లెలు రా జుట్టు పీక్కోండి, ఆడుకోండి, అది ఉండాలి. అది లేకుంటే ఏం లైఫ్ చెప్పండి. వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోవాలి కదా. తప్పు కదా, వాళ్ళు మెషిన్లు అయిపోయారు. సరిగ్గా క్లాస్ వింటే ట్యూషన్ ఎందుకు అందమ్మా, నేను చెప్పిన పద్ధతులు వింటే ట్యూషన్ ఎందుకు చెప్పు. ట్యూషన్లో పోయి ఏం నేర్చుకుంటారు, ఇదే చెప్తారు కదా, మళ్ళీ ఇదే కదా అక్కడ నేర్చుకునేది, ఇదే కదా. నువ్వు డబ్బులు కడుతున్నావు ఇక్కడ కాలేజీలో, మళ్ళీ అదే చెప్పిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే కాలేజ్ మీద నమ్మకంలే, క్లాస్ మీద నమ్మకంలే. 98 వస్తాయి, 99 కోసం ఈ ట్యూషన్కి పంపిస్తాం. అది ఐ డోంట్ థింక్ ఆ మార్కులు జీవితాన్ని మార్చలేవమ్మా. కానీ మార్కులు వెనకే పడతారు కదా. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది చాలా కేర్ఫుల్గా పేరెంట్స్ వినండి. మార్కులు జీవితానికి పెద్దగా ఇవ్వలేవు, మార్పులు ఇస్తాయమ్మా. మార్పులు ఇస్తాయి. పిల్లల లోపల మార్పులు అడగండి, మార్కులు అడగండి. 4 మార్కులు తక్కువ వస్తే ఏమైంది, ఏం కాదు. అసలు అడిగిన పేరెంట్ అడగండి ఎన్ని మార్కులు వచ్చే చూద్దాం. ఓకే, సో నేను కండిషన్ పెట్టట్లేదు, ఎంజాయ్ చేయండి. మీ అబ్బాయి లోపల ధైర్యం, మీ అమ్మాయి లోపల ధైర్యం చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, యాక్టింగ్ ఉందా, క్వశ్చనింగ్ ఉందా, అన్నిటి చేయలేబడుతుందా, అది చాలు, లైఫ్లో ఎక్కడ బతుకుతారు. ఓ నేనే చెప్తున్నాను, నా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు, పొట్టిగా ఉండేవాడు, గుర్తు పేరు చెప్తే వాడు చూస్తాను తిడతాడు కాబట్టి పేరు చెప్పాను. ఓకే, పెద్ద కంపెనీలో, చాలా పెద్ద కంపెనీలో ఒక క్లర్క్గా రిటైర్డ్ అయ్యాడు. అర్థమైంది కదా. ఎప్పుడు కలిసినా ఏమురా నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి, మీరెంత గొప్పగా అయ్యారంటాడు. అంటే నీకు మార్కులు ఎక్కువ ఇలా ఉన్నారా, మా మార్కులు ఎక్కువ ఇలా ఉన్నా ఉన్నాడు. నా క్లాస్మేట్స్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు, చాలా టైప్ అయ్యారు. మేమంతా వెనకాల కూర్చునే వాళ్ళం. ఓకే, అంటే చదవదంటలేను, మాకు కావాల్సింది చదువుకున్నాం, మేము అందరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. ఓకే, అప్పుడు వేరే 78, 79, 80 అప్పుడు వేరే, ఇప్పుడు పద్ధతి వేరే. కాబట్టి అంత పర్సంటేజ్ లేకుండా 2-3 మార్కులు తక్కువ వస్తే ఏమనకండి. కానీ మీ అబ్బాయి లోపల మార్పులు చూడండి, మీ అమ్మాయి లోపల మార్పులు చూడండి, దానికోసం తిట్టకండి. తిడితే నెక్స్ట్ మంత్ మొత్తం పోతాయి. ఓకే, దానికోసం ఏమంటుంది తెలుసా, ఆడుకోనివ్వండి, పిల్లలతో ఆడుకోనివ్వండి, అమ్మ నాన్నతో గడపనివ్వండి. నాన్నగారు ప్రతిరోజు పిల్లలతో పాటు కూర్చొని ఒక 10 నిమిషాల ఎగ్జామ్ టైం ఈ 2 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇలా క్లాస్పింగ్, ఇలా మీ అబ్బాయి చేయి తీసుకొని ఇలా కూర్చోవాలి, కూర్చోపు ఇలా కూర్చోవాలి, ఈ వేలలా వేలు పెట్టి కూర్చోవాలి. ఏనా ఎలా ఉన్నావురా, కాలేజ్ ఎలా ఉంది, దే ఫీల్ వెరీ హ్యాపీ అండి, దే ఫీల్ వామ్. ఓకే, టైం వచ్చినవాడు చదువుకో అంటారు, ఇది టైగర్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఓకే, అమ్మాయి బంగారు తల్లి కూర్చోవాలి, అమ్మాయితో నాన్నగారు టైం స్పెండ్ చేయాలి. అది ఇంటర్మీడియట్ అమ్మాయిలతో ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. భుజం చేసి మాట్లాడాలి, బంగారు తల్లి ఎలా జరిగిందిరా అని ప్రతిరోజు మాట్లాడు. నాన్నగారు అమ్మ రోల్ అయిపోయింది, అమ్మ రోల్ 12కి అయిపోయింది, 13 నుంచి నాన్న రోల్ స్టార్ట్ అయింది. కంపల్సరీ అలా చదివిస్తుండాలి, దగ్గర ఉండాలి. ఎలా చదివించాలి తెలుసా, అది ఈరోజు ఏం క్లాస్ అయిందిరా, ఎందుకు డాడీ ఆడుతున్నావు అంటే, నాకు అది వద్దురా, నేను చిన్నప్పుడు చదువుకున్న మర్చిపోయినా, ఏం పోయిందిరా పీరియడ్ అని, పలానా అది చెప్పురా చూద్దాం ఒకసారి, చెప్పురా ఏం నేర్చుకున్నాను. మనకేంది ఇండైరెక్ట్గా ఏం నేర్చుకుంటావు, రిపిటేషన్ అవుతుంది, రివిజన్ అవుతుంది. ప్రతిరోజు ఇలా టైం ఇచ్చిన తండ్రి, టైం ఇచ్చిన తల్లి, పిల్లలు ఎందుకు చదవరమ్మా, పిల్లలు ఎందుకు పడదు, వీళ్ళేమో టైం ఇవ్వకుండా మెషిన్ లాగా మార్చి వాళ్ళ ట్యూషన్లకు పంపించి, అది పంపించి, మీకు ఆన్లైన్ ఉంటుంది, మళ్ళీ ఆన్లైన్ పంపించి వాళ్ళు మెషిన్లు అయిపోయారు. సో ఒక్కసారి క్లాసులు, ఇంకోటి ఎగ్జామ్లు వచ్చేది క్లాసులు చెప్పింది వస్తుందా, క్లాసులు చెప్పిందే వస్తుంది కదా, క్లాస్లో చెప్పింది వస్తుంది, చెప్పింది రాదు కదమ్మా, చెప్పిందే వస్తుంది కదా. అంటే సరిగ్గా వినకుండా కదా ట్యూషన్ కావాలి నీకు, వినే పద్ధతి నేను చెప్పాను కదా. ఇంటికి వచ్చాక అడగండి, ఏం నేర్చుకుని అడగండి, అమ్మ నాన్న టైం ఇవ్వండి, ట్యూషన్ కాదు, టైం ఇవ్వండి కొద్దిగా, ఏం నేర్చుకుని అడగండి, దట్స్ ఇట్. ఎప్పుడో తర్వాత బీకామో, బీఏనో, బీటెక్కో, ఎంబీబీఎస్ అయిన తర్వాత అప్పుడు ఇబ్బంది పడే బదులు ఈ చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఇబ్బంది పడకుండా హ్యాపీ పిల్లలతో గడిపితే 10th టైం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళతో టైం, డిగ్రీలో టైం ఎక్కర్లేదండి. దే నో హౌ టు స్టడీ, దే నో హౌ టు డూ ఇట్. కాబట్టి చిన్నప్పుడు టైం స్పెండ్ చేస్తే పెద్దగా టైం స్పెండ్ ఎక్కర్లేదు, లైఫ్ లాంగ్ వాళ్ళతో ఎప్పుడు ఉండాలి. కాబట్టి దిస్ ఏ వాంట్ టు సే. దాని తర్వాత నైట్ టైంలో కంపల్సరీగా వాళ్ళతో పాటు ఉండండి, వాళ్ళతో పాటు భోజనం చేయండి. నేను ఏమంటానంటే బిఫోర్ 8:30, 8 అయితే బెస్ట్ అనుకోండి. 8-8:30 లోపల కంప్లీట్ చేయండి డిన్నర్. రాత్రి 10 గంటలకు రాక్షసులు తింటారు కొంతమంది,
అయ్యో ఇది అనేసినే ఇది కామెంట్ వస్తుందా మనుషులాగా తినండి. ఓకే, తొందర తినండి, లేట్ చేయకండి. 8:30 లోపల తినండి. 8 లోపల తిండి ఇంకా బెస్ట్ బెస్ట్ ఓకే. బెస్ట్ తినేసేసి అప్పుడు మీరు టీవీ చూడమని చెప్పండి పిల్లల్ని. రానా మంచి సీరియల్ వస్తుంది రారా అని చూపించండి. వాడు దొంగతనం చూసే బదులు చేయొచ్చు కదా. మొబైల్ అడిక్షన్ అవును. ఏంది నాన్న రా చూడు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందిరా. ఈ గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్, అరే చాట్ జీపీటీలో క్వశ్చన్స్ ఎలా వస్తాయినా చూడు, వాళ్ళతో టైప్ చేయించండి, వాళ్ళతో ఆన్సర్లు తీసుకోండి. అది వాయిస్లో వస్తుంటుంది, టెక్స్ట్లో వస్తుంది, పిక్చర్లో వస్తుంటుంది. ఆ లెసన్ చెప్తుండ అనుకోండి, ఏ లెసన్ టైప్ చేయండి, రే ఇది వచ్చిందా చూడరా అని చెప్పాలి. మొబైల్ వద్దంటే ఊరుకోరమ్మా, మొబైల్ మనమే చెప్పాలి. మొబైల్ వద్దంటే దొంగతనం చూసుకుంటాడు, ఏం చేస్తుంటాడు, రీల్స్ చూస్తుంటాడు. మనం ఏం చెప్పాలి, మొబైల్ ఎలా వాడాలో చెప్పాలి. మొబైల్ వద్దంటే ఊరుకోరు, మొబైల్ కావాల్సింది కానీ మంచి కోసం వాడుకోవాలి. ఓకే. మంచి కోసం వాడుకోవాలంటే ఈ మొబైల్ ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ పలానా ఇప్పుడు అమ్మ క్లాస్లో చెప్పిన వీడియోలన్నీ వీడియో రూపంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అంటే ట్యూషన్ ఎందుకు, ఇంకా ట్యూషన్ మాస్టర్లు తిట్టుకుంటారేమో కానీ ప్రతి సెషన్ అవైలబుల్ అండ్ వీడియోస్, ఎస్. వీడియో రూపంలో విత్ యానిమేషన్ చూపిస్తూ ఉంటారు కదా, అవి చూపించండి. టైం స్పెండ్ చేయాలి పేరెంట్స్, డిగ్రీలో కాదు 10th ఇంటర్లో టైం స్పెండ్ చేయాలి పేరెంట్స్. నైట్ పడుకోండి, భోజనం చేసేటప్పుడు దయచేసి మీ ఫోన్లు అన్నీ ఒక దగ్గర పెట్టి చేయండి. ఫోన్లు మాట్లాడుతూ భోజనం చేయకండి. ఇక లాస్ట్ టైం ఆ పాయింట్, పడుకునే ముందు అమ్మ కానీ నాన్న కానీ పిల్లలు కానీ మొబైల్స్ ఉంటే అందరూ డైనింగ్ టేబుల్ అని పెట్టేసి ఎవరి రూమ్లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అ రూల్. ఓకే. డోంట్ క్యారీ మొబైల్ టు బెడ్రూమ్. ఎవరైనా సరే. ఎవరైనా సరే. ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది చెప్పాలి. అంత మోడీ గారు ఫోన్ చేస్తారు, ఏం చేస్తున్నారు నైట్ అని అంటారా? కాదు కదా, ఎవరు ఫోన్ చేయరు. మన మిలిటరీ సర్వీస్ 24 hours సర్వీస్కు 24 hours సర్వీస్ అయితే మీకు అది వేరే ఉంటుంది దగ్గర. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఇలా చేయడం వల్ల చక్కగా ఉంటుందమ్మా. నేను మీకు ఒక 3 గంటల క్లాసును ఒక 30 నిమిషాలు సింపుల్గా మాట్లాడుకున్నాము. ఇది కనుక పేరెంట్స్కి పనికొస్తే కామెంట్ చేయండి, 10 మందికి పంచుకోండి. ఇంకోటి, కాలేజీలో ఈ వీడియోను దయచేసి పెద్ద స్క్రీన్ మీద పిల్లలు చూపించండి. ఓకే, పేరెంట్స్ కూడా చూపించండి. పేరెంట్స్కి ఈ లింక్ ఇవ్వండి, చూపించండి. ఎందుకోసం అంటే ఇది నేను అమ్ముకునే క్లాసు, దాన్ని కొద్దిగా సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ ఆల్ ది బెస్ట్. మీ పిల్లలు మంచి పిల్లలండి, సూపర్ పిల్లలండి. రేపు మన దేశం నెంబర్ 1 కాబోతుంది. నీ నుంచి నా నుంచి కాదు, మన పిల్లల నుంచి చేస్తారు, చేసి చూపిస్తారు. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.